సో అయితే మనం ఈరోజు చూసుకోబోయే ముఖ్యమైన అంశం ఏంటిదంటే దేవుని యొక్క మంచితనం గురించి. అయితే దేవుడు మంచి అని అన్నప్పుడు దాని అర్థం ఏంటిది అని అంటే, మంచి అనే దానికి దేవుడు ప్రమాణం, స్టాండర్డ్. ఆయన ఏమై ఉన్నాడో మరియు ఆయన ఆయన చేయనదంతయో ఆమోదించబడడానికి అర్హత కలిగినది అని. సో ఆయన ఏమై ఉన్నాడో ఇంకా ఆయన చేయనదంతయో ఆమోదించడానికి అర్హత కలిగినది మంచి అని అర్థం అన్నమాట. అది మనకు వెయిన్ గ్రోడమ్ అనే వ్యక్తి మన పుస్తకంలో చెప్తుంటామాట ఇలా. సో మంచి అని అంటే ముఖ్యంగా మనము ఏం ఆలోచించాలి? దేవుడిని గురించి ఆలోచించాలి. దేవుడే మంచి అన్నట్టుగా. డిక్షనరీ, మనము ఇంగ్లీష్లో డిక్షనరీ పదాలు, ఇంగ్లీష్లో గుడ్ అనే పదం కనిపిస్తుంది కదా మనకు, మంచికి గుడ్ అనే పదం. తెలుగులో మంచి అంటుంది, మేలు అని కూడా వస్తుంది. అయితే ఈ గుడ్ అనే పదానికి 3 రకాలుగా దాన్ని చూస్తుంటారు. ఒకటి అడ్జెక్టివ్గా చూస్తుంటారు అనమాట. గుడ్ అంటే, మంచి అంటే ఏంటిదంటే కోరదగినదని. మంచిది మనం కోరుకుంటాం కదా, సో కోరదగినది మంచిది అన్నట్టుగా. ఆమోదించదగినది, అప్రూవ్ చేయగలిగినది, ఇది మంచిది అని చెప్పేసి చెప్పగలిగినది అనమాట. కావాల్సిన లక్షణాలు కలిగినది. మనం కొన్ని ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తుంటాం కదా, ఆ రకంగా మనము ఏ లక్షణాలు అయితే దేనిలో నుండి కోరుకుంటామో ఆ లక్షణాలు అన్నీ కలిగి ఉంటే అది మంచిదని చెప్పేసి దాని అర్థం. లేదా ఉన్నతమైన ప్రమాణము కలిగినది, హై స్టాండర్డ్ ఉన్నది. మంచి చదువులు అని అంటాం కదా, అంటే పెద్ద చదువులు అని అర్థం, మంచి చదువులు. అయితే ఇదే పదం మంచి, గుడ్ అనే పదము నౌన్గా చూసుకున్నట్టయితే నైతికముగా సరైనదని, నైతికముగా సరైనది లేదా నీతిమంతమైనది, నీతిమంతమైనది ఆ రకంగా చూస్తుంటారు. ఆడవర్గం చూస్తున్నట్టయితే బాగుగా ఉన్నదని. నువ్వు ఎలా ఉన్నావు అంటే, నేను మంచిగా ఉన్నాను, నేను బాగున్నాను అని అంటాం కదా, ఐమ్ డూయింగ్ వెల్ అన్నట్టుగా. సో వెల్ అన్న పదము ఆ రకంగా ఈ ఆలోచన, ఈ అన్ని ఆలోచనలు మంచి అనే పదానికి వస్తుంది. కోరదగినది, ఆమోదించదగినది, కావాల్సిన లక్షణాలు కలిగినది, ఉన్నతమైన ప్రమాణము కలిగినది, ఇంకా నైతికంగా సరైనది, నీతిమంతమైనది, ఇంకా బాగుగా ఉన్నది. సో ఈ రకమైన ఆలోచనలు ఈ మంచి అనే పదానికి వస్తున్నాయి అన్నమాట. అయితే కొద్దిగా మనం గ్రామర్ చూసుకున్నట్టయితే, ఎందుకంటే నేను గ్రామర్కి వెళ్తూ ఉంటాను పదే పదే, ఎందుకనంటే మనకు బేసిక్ గ్రామర్ అనేది తెలిస్తే, మనకు బేసిక్ లెవెల్లో దాని యొక్క అవగాహన కలిగి ఉంటే మనకు నిజంగా దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సులువైపోతుంటుంది. అయితే మనకు ఇంగ్లీష్లో చూస్తే నౌన్ అనేది దానితో పాటు కంపేరిటివ్, సూపర్లేటివ్ అని 2 ఉంటాయి. కంపేరిటివ్, సూపర్లేటివ్ ఆ పదాలు మనకు తెలిసినాయి చూసుకున్నాం ముందుగా. ఉదాహరణకి ఏంటిదంటే, కంపేరిటివ్ అంటే పోల్చి చెప్తున్నది, సూపర్లేటివ్ అంటే ఇంకా దానికన్నా పైన ఇంకా ఏది లేదు అన్నట్టుగా. చిన్న ఉదాహరణకు గుడ్ అనే పదం ఉంది ఇంగ్లీష్లో. గుడ్, దానికి కంపేరిటివ్ ఏంటిది? బెటర్, అంటే దీనికన్నా ఇది బాగుంది అని చెప్పేసి. సూపర్లేటివ్ ఏంటంటే బెస్ట్, అంటే ఇంకా అల్టిమేట్, అదే ఇంకా. సో ఆ రకంగా గుడ్, బెటర్, బెస్ట్ అని అంటాం. అలానే ఇంకో చిన్న ఉదాహరణకి ఏంటంటే కోల్డ్, చల్లనిది. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్ అని అంటాం. సో కోల్డర్ అని ఎప్పుడు వాడతామో, దీనికన్నా ఇది చల్లగా ఉంది అన్నట్టుగా వాడతాము. కోల్డెస్ట్ అని ఎప్పుడు వాడతామో, అంతకన్నా ఇంకా ఏది లేదు, ఇంకా పీక్లో ఉన్నది దాన్ని కోల్డ్ అన్నట్టుగా వాడుతుంటాం అన్నమాట. సో ఆ రకంగానే మంచిలో కూడా మనం పోలిస్తూ చెప్తున్నాం, ఇతనికన్నా ఈయన మంచివాడు, దానికన్నా ఇది మంచిది అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఇంకా ఇది ఉన్నతమైనది అన్నప్పుడు ఇంకా దానికి మించి ఇంకేది లేదు మనకు, ఆ రకంగా చూస్తుంటాం అన్నమాట. అయితే ఈ మంచి అన్న ఆలోచన గురించి మనం చూసినప్పుడు ఈ లోకంలో లోకస్తులు లేదా మనుషులు ఈ మంచి అన్న ఆలోచన గురించి ఎలా దాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ లోకంలో మనం ఎక్కువగా ఈ కాలంలో మనం గమనించేది ఏంటంటే ప్రాగ్మాటిజం అని చెప్పేసి. ప్రాగ్మాటిజం అంటే ఏంటిదంటే, ఎవరికి ఏది సరైనదో అది వారికి సరైనది, ఎవరికి ఏది మంచో అది వారికి మంచి. సో మన ఇద్దరం కలిసి ఇగో ఇది మంచిది
అని చెప్పేసి ఒప్పుకుందాం అన్నట్టుగా లేదు అక్కడ. నీకు ఒకటి మంచి అవ్వచ్చు, అది నాకు మంచి కావచ్చు, అయినా సరే అది నీకు మంచి. నిన్ను అడిగే ప్రశ్న నాకు, నేను అడిగే అధికారం నాకు లేదు అన్నట్టుగా. నాకేదో మంచో అది నాకు మంచి, మీరు దాన్ని చెడు అనకూడదు అన్నట్టుగా ఈ లోకం అటువైపు వెళుతుంది ఈ ఆలోచన. సో ఎవరిని ఎవరు గాయపరచుకోకుండా అందరం సమాధానం కలిగి ఉందాము. నాకేది మంచి అది నాకు మంచి, నేను నమ్ముకుంటాను, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయగల విషయంలో. నీకేది మంచో నువ్వు నమ్ముకో, నేను డిస్టర్బ్ చేయను అన్నట్టుగా ఉంటున్నారు. కానీ అలాంటి వారందరూ డిస్టర్బ్ చేసేది ఎవరినంటే క్రైస్తవులు. ఎందుకంటే వాళ్ళకి పడదు, వీళ్ళది ఇది మంచిది కాదు, ఇది చెడు అని చెప్పేసి ఎత్తి చూపించినప్పుడు వాళ్ళ హృదయాలు నొచ్చుకుంటున్నాయి. కాబట్టి క్రైస్తవులు అంటే వారికి పడతలేదు. అయితే ఈ లోకంలో మరి చూసినట్టయితే ఆబ్జెక్టివ్ ట్రూత్, సబ్జెక్టివ్ ట్రూత్ అన్నట్టు 2 పదాలు వాడుతూ ఉంటారు. ఆబ్జెక్టివ్ అంటే ఏంటిదంటే సత్యం అనేది మన బయట ఉన్నది, దాన్ని మనం తెలుసుకుంటాం అంతే, కానీ మనం దాన్ని ఏం చేయలేము. అది బయట ఉన్నది. ఈ ఫ్యాన్ ఉన్నది, అది ఫ్యాన్, అది బయట ఉన్నది కదా. అయితే కొంతమంది ఏం చేశారంటే కొంతకాలం క్రితము ఈ ఆలోచన వచ్చారు, బయట ఉన్న వాటిని మనం పూర్తిగా తెలుసుకోలేము. మనం వాటిని ఎట్లా తెలుసుకోలేమంటే మన ఆలోచన ద్వారానే. అంటే ఇక్కడ ఫ్యాన్ ఉన్నది, కానీ అది ఎట్లున్నది అట్లా నేను పూర్తిగా గ్రహించలేను. ఎందుకంటే నేను ఏది గ్రహించగలుగుతానంటే నా మనసులో వచ్చే పిక్చర్ మాత్రమే నేను గ్రహించగలుగుతాను. అది చూస్తున్నాను, నా కళ్ళ దాన్ని చూస్తున్నాయి, కానీ చూసుకొని నా మనసులో ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాయి. ఓకే, ఫ్యాన్ అంటే ఇలా ఉంటుందని చెప్పేసి. కాబట్టి వాస్తవం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్న ఆ బొమ్మ మాత్రమే నేను గ్రహించగలుగుతాను, అది మాత్రమే నాకు తెలుసు. కాబట్టి బయట ఉన్న సత్యాన్ని నేను పూర్తిగా గ్రహించలేను. నా మనసులో ఏదైతే నేను ఏర్పరచుకుంటానో దాని గురించి, అది మాత్రమే నాకు సత్యం అన్నట్టుగా ఒక ఆలోచన ఉన్నది బయట. అది కూడా తప్పుడు ఆలోచన. ఎందుకు చూసుకుంటుంది దాని గురించి మీరు గమనించారు. ఎక్కడికి వెళ్తుందో ఈ లోకము అంటే ఒక స్టాండర్డ్, ఒక ప్రమాణం అనేది లేకుండా చేస్తుంది. ఒక ప్రమాణం అనేది లేకుండా చేస్తుంది. సత్యానికి వచ్చేసరికి, మంచి అనే దానికి వచ్చేసరికి మనుషులకు నచ్చినట్టుగా ఆలోచిస్తున్నారు, నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, నచ్చినట్టుగా జీవిస్తూ మేము చేసేది మంచి అని అనుకుంటున్నాను. మాకు తెలిసిందే సత్యం, నేను చిన్నప్పటి నుండి ఇదే వింటున్నాను కాబట్టి నాకు ఇదే సత్యం, అదే నిజం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి వింటున్నాను కాబట్టి నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది, కాబట్టి ఇది మంచిది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. మనం కూడా అలానే ఆలోచిస్తాం కదా. దాహమైనప్పుడు కోక్ తాగాలనిపిస్తుంది, అది మంచిది కాదు, అయినా సరే మంచిగా ఉంటుంది తాగితే అన్నట్టుగా, బాగా మంచి ఫీలింగ్ వస్తుంది మనకు అన్నట్టుగా కోక్ తాగుతుంటాం. లేదా బయట నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి తింటూ ఉంటాం. అవి మంచివి కాదని మనకు తెలుసు, కానీ మనకు నచ్చుతుంది కాబట్టి మంచిగా ఉంటుందని చెప్పేసి మనము ఆశపడి తింటూ ఉంటాం. సో ఆ రకంగా మనం ఏం చేస్తామంటే మనుషులము సత్యాన్ని మలిచేసి మనకు అనుగుణంగా ఉండేటట్టుగా దాన్ని చేసుకుంటున్నాం. అది మంచి అని చెప్పేసి మనము అనుకుంటుంటాం. అయితే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న మనం వేయాల్సింది ఏంటంటే, మంచి అనేది ఎవరు నిర్ణయిస్తారు, లేదా మంచి చెడులో ఎవరు నిర్ణయిస్తారు? ఎటువంటి వ్యక్తి దాన్ని నిర్ణయించగలడు అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఎవరు నిర్ణయిస్తారు అనేది ఎంతో ఆపకుండా ఎటువంటి వ్యక్తి దాన్ని నిర్ణయించగలడు అన్నది కూడా మనం ఒకసారి ఆగి ఆలోచించుకోవాలి. అయితే మనము ఈ సమయంలో లూకా సువార్త 18వ అధ్యాయం ఒకసారి మనం తీద్దాము. లూకా సువార్త 18వ అధ్యాయం. మనం చాలా వచనాలు చూసుకోబోతున్నాము. అయితే కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం మనకి ఇప్పుడు ఉంది ఈ సమయంలో. ఈ 18వ అధ్యాయంలో 18వ వచనం నుండి 28వ వచనం వరకు ఒకసారి మనం చదువుకున్నట్టయితే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అతని దగ్గరికి చాలామంది వచ్చి చాలా ప్రశ్నలు అడుగుతుండేవారు కదా. అలానే ఇది ఒక సంఘటన. ఒక వ్యక్తి వచ్చి అతను ప్రశ్న అడుగుతున్నాడు. 18వ వచనం గమనించండి. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగునట్టు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు ఏమంటున్నాడు?
నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాడు. ఇక్కడ సత్పురుషుడు, సద్బోధకుడు అన్న పదములో ఇంగ్లీష్లో మనం చూసినట్టయితే గుడ్ టీచర్, గుడ్ అన్న పదం వాడుతూ ఉంటారు అన్నమాట. మంచిది, మంచి అన్న పదం వాడుతూ ఉంటారు. దాని తర్వాత మనం గమనిస్తే యేసు ప్రభు తనకు చెప్తున్నాడు 20వ వచనంలో నుండి, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నాను నేను. యేసు విని, నీకింకా ఒకటి కొదవగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతను ఎలా స్పందించాడో చూడండి 23వ వచనంలో. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూచి, ఆశ గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, ఆయన, మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుంది? చిన్నగా చెప్పాలంటే క్లుప్తంగా, ఒక వ్యక్తి వచ్చేసి దేవుని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి మంచి బోధకుడా అని అంటే, యేసు ప్రభు వెంటనే ఏం స్పందించి, నన్నెందుకు మంచి అని అంటున్నావు, దేవుడు ఒక్కడే మంచి కదా అన్నట్టుగా చెప్తున్నాడు. చాలామంది దీన్ని తీసుకొని ఏమంటారు, చూడు యేసుక్రీస్తు తాను మంచివాడు కాదని చెప్పుకుంటున్నాడు, ఆయన పాపి అని చెప్పుకుంటున్నాడు, కాబట్టి ఆయన దేవుడు కాదన్నట్టుగా కొంతమంది వాదిస్తూ ఉంటారు. కానీ సందర్భం అర్థం చేసుకోకుండా దాన్ని ఇష్టం ఉన్నట్టుగా దాన్ని వివరించి చూస్తే అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ మన సందర్భం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎవరు వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి? ఒక అధికారి, హెచ్చైన వాడు, మంచి ఘనత పొందుకున్నవాడు సమాజంలో. యేసు ప్రభు దగ్గరికి వచ్చి గుడ్ టీచర్, సద్బోధకుడా అని అంటున్నాడు. ఏ ఉద్దేశంతో వస్తున్నాడు? ఇక్కడ ఇది మనకు ఏ రూపంలో ఇచ్చారంటే, ఇది వాస్తవంగా జరిగిన చరిత్రలో వాస్తవంగా జరిగిన సంఘటన అయినప్పటికీ ఒక కథ రూపంలో మనకు రాసి ఇవ్వబడుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునేటప్పుడు ఏ శైలియో మనము గుర్తించుకోవాలి. ఇది ఒక చారిత్రక పుస్తకం లాంటిది అనమాట. చరిత్రలో జరిగిన విషయాలు రాస్తున్నారు. ఇక్కడ ఆ వ్యక్తి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవనకు వాసనకు నేనేమి చేయాలని అతను అడిగాడు. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు 20వ వచనంలో? అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉండని చెప్పినప్పుడు అతను, ఇవన్నీ నేను చిన్నప్పుడు నుండి చేస్తున్నాను, నాకు పాలతో పెట్టిన విద్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను ఏది కూడా తప్పు చేయలేదు ఇప్పటి వరకు, ఇగో నేను మంచిగా ఉన్నాను ఇంతవరకు, నేను మంచోన్ని, నాలో ఏ తప్పు లేదు, నేను చెడ్డోని కాదు, నేను మంచోన్నే అన్నట్టుగా చెప్తున్నాడు కదా. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ సందర్భం ఎట్లుందంటే, ఇగో యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, బోధకుడా, నువ్వు కూడా అలానే జీవిస్తున్నావు కదా, నేను కూడా నీలాగానే జీవిస్తున్నాను, సో మన ఇద్దరం మంచోళ్ళం అన్న యాటిట్యూడ్ ఉన్నది అక్కడ. అందుకే యేసు ప్రభు మంచి అని ఎందుకు అంటున్నావు అని అంటున్నాడు. అంటే ఇంకో రకంగా, మంచి ఎందుకు నువ్వు నిర్ణయిస్తున్నావు మంచి అనేది అని చెప్పేసి ఇక్కడ ఆ సందర్భంలో అడుగుతున్నట్టు తెలుస్తుంది. నువ్వు కాదు చెప్పేది మంచి ఏంటో, నువ్వు కాదు నిర్ణయించేది మంచి ఏంటో, మంచి దేవుడు మాత్రమే. మనం ఏదో పోల్చుకునేది ఉంటే ఆయనతో పోల్చుకొని మనం మంచి వాళ్ళం కాదా చూసుకోవాలి. ఆయనకు తగినట్లుగా మనం జీవిస్తున్నామా, ఆయనలాగా పరిశుద్ధంగా ఉంటున్నామా, నీతిమంతులుగా ఉంటున్నామా, న్యాయవంతులుగా ఉంటున్నామా, ఆయనలాగా ప్రవర్తిస్తున్నామా, ఆయనలాగా జీవిస్తున్నామా, అప్పుడే మనం మంచి అని చెప్పుకోగలుగుతాం. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆజ్ఞలను పాటిస్తూ జీవించాడు. కానీ ఏ రకంగా జీవించాడు? ఆయనలో ఏ పాపము లేదు, అయినప్పటికీ పరిపూర్ణంగా ఆజ్ఞలను పాటిస్తూ జీవించాడు, జీవించగలిగాడు. ఆ సామర్థ్యం అతనిలో ఉన్నది, ఆ స్వభావం అతనిలో ఉన్నది. మనలో లేదు. మనుషులలో మనం పుట్టుకతో పాపులం, చిన్నప్పటి నుండి పాపులమే.
మనం చేసేది అంతా పాపమే. మనం యేసుక్రీస్తుతో పోల్చుకోలేము. ఇదిగో నువ్వు ఎలా చేస్తున్నావు, నేను అలా చేస్తాను కాబట్టి ఇద్దరం ఒకటే అన్నట్టుగా మనం పోల్చుకోలేము. ఆయన పూర్తిగా వేరువాడి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మన నుండి పూర్తిగా వేరుగా ఉన్నవాడు. మనలాగా వచ్చాడు మనిషి రూపంలో దేహదారి అయి. కానీ ఆయనతో పోల్చుకోవడానికి స్వభావాలు ఒకటే కాదు. ఆయనలో సమస్త మంచి ఉన్నది, మనలో పాపం ఉన్నది. కాబట్టి ఆయన జీవించినట్టుగా ఇదిగో కొన్ని ఆజ్ఞలు పాటిస్తూ జీవించి ఆయనలాగా మనం పరిపూర్ణం అయిపోం. సో ఆ పాయింట్ ఇక్కడ మిస్ అయ్యాడు ఈ అధికారి. ఇంకా గమనిస్తే మనం చూస్తే 21వ వచనంలో, అందుకు అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను అంటున్నాడు. ఇంకేం కొద్దివైంది, నాలో చేస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుండి. యేసుప్రభు ఉండేసి ఇంకొకటి ఉంది, నీ దగ్గర ఉన్న ఆస్తంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. ఇక్కడ నన్ను వెంబడించు అన్నప్పుడు అతనికి ఎక్కడో గుచ్చుకున్నాడు, నొచ్చుకున్న హృదయంలో నొచ్చుకొని, నేను ఒక పెద్ద అధికారిని, నిన్ను వచ్చి వెంబడించడం ఏంటి అన్నట్టుగా ఆలోచించి దురాశ, అంటే తను నిరాశ చెంది వెళ్ళిపోయాడు. వ్యసన పడ్డాడు బాగా. అక్కడ చూస్తే మిక్కిలి వ్యసన పడగా అన్నాడు. వెరీ సాడ్ అని ఉంటుంది, చాలా బాధ కలిగింది అతనికి. ఆశంతా అమ్మేసి బీదలకి ఇచ్చి నిన్ను వెంబడించాలా? ఏదో ఆశించి వచ్చాను, ఇంత దారుణంగా మోసం చేస్తామని అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. ఆ అధికారి మంచి ఏంటో తెలుసుకోలేకపోయాడు. ఆయన సొంత నిర్ణయాలు తీసుకున్నాడు అన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు మాత్రమే మంచివాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో కూడా మనం చూస్తే, అయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, మేము ఈ 3 రోజులు ముంబైకి వెళ్ళిన కాన్ఫరెన్స్లో అక్కడ ఈ ప్రకటన గ్రంథంలో నుండి 7 సంఘాలకు రాసిన పత్రికల గురించే మాకు అక్కడ బోధించారు. సో అందులో 2 చిన్న మాటలు. 3వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినట్టయితే, మనుషుల గురించి దేవుడి యొక్క ఆలోచనలు ఏంటో మనము ఇక్కడ చూసుకోవచ్చు. మనుషులు వారి గురించి వారు ఎలా ఆలోచించుకుంటున్నారో, కానీ మనుషుల గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు చూసి అని ఇక్కడ చూసుకోవచ్చు. 3వ అధ్యాయము 1వ వచనము 17వ వచనం, ఈ 2 వచనాలు చూసుకుందాం మనము. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఇక్కడ ఈ సార్దీస్లో ఉన్న సంఘం ఏంటంటే, మరి ఏదేదో చేసుకుంటూ ఇంకా మేము అంత బాగానే ఉన్నాం కదా అని అనుకుంటున్నారు. మాకు కావాల్సినవన్నీ హ్యాపీగా ఉన్నాము, దేవుని ప్రతి ఆదివారం ఆరాధిస్తున్నాము, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నాము, క్రైస్తవ విశ్వాసంలో మేము ఇంకా బలపడుతున్నాం అని అనుకుంటూ వారు జీవిస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నాకు అంతా తెలుసు అని అంటున్నాడు. ఇక్కడ మీకు అంతా తెలుసు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ఏమీ తెలియదు మీ గురించి, మీ స్థితి గురించి. ఇదిగో మీరు జీవిస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ ఇదిగో నాకు తెలుసు మీరు మృతులై ఉన్నారు. అప్పుడప్పుడు మన వైపు మనం చూసుకొని అంతా బాగానే ఉందిలే, అంతా మంచిగానే ఉందిలే అని అనుకుంటాం, కానీ దేవుడు స్పష్టంగా చూడగలుగుతాడు. మనకు ఆ స్పష్టత లేదు. దేవునికి తెలుసు మన అసలైన స్థితి ఏంటో అని. 17వ వచనం కూడా మనం చూసినట్టయితే, 17వ వచనం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం, ఇక్కడ లవోదికీయలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఇది. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నాను. మనిషి యొక్క ఆలోచన తన గురించి తానేమున్నది. ఇక్కడ మనం చూసినట్టయితే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, కాబట్టి నాకు ఎటువంటి కొదువ లేదు అని చెప్పేసి మనిషి అనుకుంటున్నాడు. నాకు కావాల్సిన అవన్నీ ఉన్నాయి, నాకు ఏ కొదువ లేదు,
నేను పరిపూర్ణంగా ఉన్నాను, పరిపూర్ణుడను అన్నట్టుగా అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ గురించి నీకు సరిగ్గా తెలీదు, నాకు తెలుసు, సమస్తము తెలుసు. కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు అంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు, దిక్కుమాలిన వాడవు నువ్వు. చాలా స్ట్రాంగ్ పదాలు ఉన్నాయి ఇక్కడ. దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, గొప్పవాడు, ధనవంతుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు బీదవాడవు. నీకు ఈ లోకానికి సంబంధించినవన్నీ ఉన్నాయి, కానీ ఆత్మకు సంబంధించినవి ఏవీ లేవు అంటున్నాడు. అటువంటి స్థితిలో మనుషులం ఉన్నాం. ఒకసారి ఆగి ఆలోచించుకుంటే మన పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉన్నాము అని అనుకుంటున్నామా? మన గురించి మనం అంతగా ఆలోచించుకున్నాం. దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడో అది చూడాలి. అది ఎలా తెలుస్తుందంటే వాక్యం తెలిసి చదివినప్పుడే మనకు తెలుస్తుంది. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఒకసారి ఆలోచించి చూసినప్పుడు మన స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. అయితే మనము మనుషులము మంచి ఏదో నిర్ణయించము, దేవుడు నిర్ణయిస్తాడు. ఆయన మాత్రమే నిర్ణయిస్తాడు, ఆయన మాత్రమే మంచివాడు. కొన్ని వచనాలు మనం చూసుకున్నాము వాక్యంలో. కీర్తనల గ్రంథంలో సామ్ 100 100వ కీర్తన, సామ్ 100 verse 5. కీర్తనల గ్రంథంలో 100వ కీర్తన 5వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఇక్కడ మొదటి 2 పదాలు చూస్తే యెహోవా దయాళుడు, ఇంగ్లీష్లో ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. గుడ్ అనే పదం అక్కడ దయాళుడికి వాడుతుంటారు. సో అదే పదం మనకు 106వ కీర్తన 1వ వచనంలో కూడా మనకు ఉంటుంది. 106వ కీర్తన 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 107వ కీర్తనలో మొదటి వచనం చూస్తే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ దయాళుడు అన్న పదం ఏంటంటే ఆయన మంచివాడు అన్నది. యెహోవా మంచివాడు, దేవుడు మంచివాడు, ఆయన మాత్రమే మంచివాడు అని చెప్పేసి మనకు బైబిల్లో స్పష్టంగా చూపిస్తుంది. ఆది నుండి ఆయన ఉన్నవాడు, ఆది నుండి ఆయన మంచివాడే, మార్పు చెందని వాడైనా. ఆ మంచితనం అన్నది ఆయనలో తగ్గదు, పెరగదు, పోదు కూడా. ఒకరోజు మంచిగా ఉండి ఇంకొక రోజు చెడుగా ఉండడు ఆయన. ఇప్పుడు మార్పు లేని దేవుడు. ఆ రకంగా మనం చూసినట్టయితే ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మంచివాడుగానే ఉంటాడు. ఈ లోకంలో ఉండే సమస్త మంచికి మూలం ఆయనే, కారణం ఆయనే. కాబట్టి దేవుడు ఏ దాన్ని ఆమోదిస్తాడో అదే మంచిదని మనము ఆ రకంగా తెలుసుకోవచ్చు. ఆయన ఒక ప్రమాణానికి మించిన మంచి ఇంకా ఏది లేదు. సో ఆయన ప్రమాణమే ఉన్నతమైనది, ఆయన స్టాండర్డే ఉన్నతమైనది. సో ఆయన ఏది మంచి అంటే అది మంచి, ఏది చెడు అంటే అది చెడు. మనము మంచి చెడు అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఆయన ఏ దాన్ని ఆమోదిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించలేము. నాకు ఇది మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇది చేస్తానని అనుకోలేము. అలా జీవించే వారికి ఏం మిగులుతుంది? శిక్షణ మిగులుతుంది. కాబట్టి మనము క్రైస్తవులుగా అసలు మనిషి అంటే ఏంటో ఆలోచించడానికి తగ్గట్టుగా జీవించాలి. సో ఎలా తెలుస్తుంది మనుషులకు మనిషి అంటే ఏంటో? ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 2వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. 2వ అధ్యాయం రోమన్స్ చాప్టర్ 2. ఇక్కడ మనం ఏం చూస్తామంటే అపోస్తలుడైన పౌలు రాస్తూ ధర్మశాస్త్రం గురించి, అంటే మంచి చెడుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ యూదుల దగ్గర ఏదో రాతపూర్వకంగా ధర్మశాస్త్రం ఉంది, కానీ అన్యుల దగ్గర లేదు రాతపూర్వకంగా. అయినప్పటికీ వారికి మంచి చెడు అంటే ఏంటో తెలుసు. ఎలా తెలుసు? అది ఇక్కడ మనం చూసుకుందాం. 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్యజనులు
చూడండి ఇక్కడ స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచ్చు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారంగా తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడి ఉన్నట్టు. ఇక్కడ మనం గమనించామా కొన్ని పదాలు స్వాభావికముగా అంటున్నారు. మంచి చెడాలంటే ఏంటో స్వాభావికంగా వారికి తెలుసు అంటున్నారు. వారి యొక్క మనస్సాక్షి చెప్తుందంటే మంచి చెడు అంటే ఏంటో. అంతేకాదు అది ఎలా జరుగుతుంది అని అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడి ఉన్నట్టుగా అంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్క మనిషి హృదయం పైన మంచి చెడు అంటే ఏంటో పెట్టాడు. కాబట్టి మన మనస్సాక్షి చెప్తుంటుంది. దొంగతనం చేసేటప్పుడు అది తప్పు అని చెప్తుంది, అబద్ధం ఆడేటప్పుడు అది తప్పు అని చెప్తుంది, చెడ్డ పనులు చేసేటప్పుడు అది తప్పు అని చెప్తుంది, మోసం చేసేటప్పుడు అది తప్పు అని చెప్తుంది. అయితే ఆ మనస్సాక్షిని వినకుండా దాన్ని పక్కకు త్రోసేసి వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేసినప్పుడు వాళ్ళు పాపంలో పడిపోయి శిక్షకు వాళ్ళు గురి చేసుకుంటారు. కాబట్టి దేవుడే మంచి చెడు అంటే ఏంటో మనం తెలుసుకునేటట్టుగా మన హృదయాల్లో పెట్టాడు అన్న విషయాన్ని మనం చూసుకోవాలి. ఇంకొక విషయం ఏంటిదంటే దేవుడు చేసే ప్రతిదీ మంచిదే. దేవుడు చేసే ప్రతిదీ మంచిదే. కొన్ని మనకు వచనం మనం చూసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం తీసినట్టయితే ఆదికాండము 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయము. ఈ 1వ అధ్యాయంలో మనకు తెలిసిందే కదా, అసలు మోషే ఇది రాస్తూ దేవుడు ఎవరో అన్నది తన ప్రజలకు బయలుపరుస్తున్నాడు. ఈయన సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించాడని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పేటప్పుడు సృష్టించేటప్పుడు దేవుడు తన సృష్టిని చూసి ఎలా స్పందించాడన్న విషయం కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు 4వ వచనం మనం చూసుకుంటే 4వ వచనంలో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. 10వ వచనంగా వచ్చేసరికి దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రంలోని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 12వ వచనం కూడా మనం చివరికి వస్తే అక్కడ లేదా 12వ వచనం చూసుకున్నాం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనమునిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 18వ వచనం చూస్తే ఇక్కడ భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూచెను. 21వ వచనం దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలమును సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగిన చలించు వాటినన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూచెను. 25వ వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను, అది మంచిదని దేవుడు చూచెను. చివరిగా 31వ వచనం సమస్తాన్ని సృష్టించిన తర్వాత దేవుడు తన పోలికలో మనుషులను సృష్టిస్తాడు. ఆ సృష్టించిన తర్వాత అంతా చూసి దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. సో దేవుడు మనం ఆది నుండి మంచి చేయడం అనేది మనము చూస్తున్నాం. సో మంచి ఏదో ఆయన నిర్ణయిస్తున్నాడు. ఆయన ఏది చేస్తాడో అది మంచిది. అయితే మంచి ఏది కాదో కూడా ఆయన నాకు చూపిస్తున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూసినట్టయితే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని అంటున్నాడు. మొదటిసారిగా ఇక్కడ మంచిది కాదు ఏంటో నాకు చూపిస్తున్నాడు. తర్వాత 3వ అధ్యాయంలో సర్పము కుయుక్తి గలదన్నట్టుగా, యుక్తి గలదన్నట్టుగా, ఇంకా మోసం చేసింది అన్నట్టుగా. తర్వాత 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూస్తుంటే పాపం చేస్తూ ప్రజలు జీవిస్తుంటారు, అది మంచిది కాదన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు అనమాట.
సో ఆ రకంగా మనము దేవుడు మంచి ఏంటో మంచిది ఏది కాదో అది చూపిస్తున్నాడు. అయితే అక్కడనే మనకు ఏం చూస్తున్నాడు, 3-4 అధ్యాయాల్లో దేవుడు సృష్టించిన ఆదాము అవ్వలు పాపం చేసి పడిపోయారు, అది మంచిది కాదని చూశాడు. అయినప్పటికీ మళ్ళీ సరిగా అన్నింటినీ చక్కబెడతానని చెప్పేసి కూడా అక్కడ వాగ్దానం చేశాడు. తర్వాత కయీను హేబెల్ దగ్గరకు వచ్చేసరికి కయీను ఏం చేస్తాడు, హత్య చేస్తాడు, అబద్ధం ఆడతాడు, పారిపోతాడు దేవుని సన్నిధిలో నుండి. మరి ఇప్పుడు ఆ హత్య చేశాడు కదా, అది మంచిది కాదని అక్కడ రాసి పెట్టలేదు కదా, ముందే వేయలేదు కదా. మోషే ధర్మశాస్త్రం మోషే వచ్చినప్పుడు వచ్చింది, అందులో నరహత్య చేయకూడదని ఉన్నది. కానీ మరి కయీను చేసింది అప్పుడు తప్పని మనం ఎట్లా చెప్పగలుగుతాము? ఇందాకే చూసుకున్నాం మనం, దేవుడు ధర్మశాస్త్రం అనేది మనిషి హృదయంలో పెట్టాడు. ఆదాము అవ్వ హృదయంలో నుండి మనుషులందరి హృదయంలో ఆ మంచి చెడులు అనేంటో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న ఆలోచన ఏంటంటే, మనిషి యొక్క మనిషిని చంపినప్పుడు అది తప్పు అవుతుందా, ఒప్పు అవుతుందా? ఇక్కడ మనం ఒక రకంగా ఆలోచించాలి. దేవుడు మనుషులను చంపితే అది తప్పు కాదు ఎప్పుడు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉన్నది. అది మనకు ప్రాణాన్ని ఇచ్చే అధికారం ఉన్నది, ప్రాణాన్ని తీసే అధికారం కూడా ఆయనకు ఉన్నది. ప్రతి మనిషికి ఒక రోజు జన్మిస్తాడు, ఒక రోజు మరణిస్తాడని దేవుడే నిర్ణయించాడు. కాబట్టి మనిషిని చంపినప్పుడు దేవుడు తప్పు చేసినట్టుగా అవ్వడు. కానీ ఆ అధికారం మనుషులకు లేదు కాబట్టి మనిషి తన సొంతగా ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకొని మనిషిని చంపినప్పుడు అది తప్పు అవుతుంది. కానీ ఆ అధికారం దేవుడు మనుషులకు ఇచ్చినప్పుడు మనుషులు అప్పుడు చంపితే తప్పు కాదు. మళ్ళీ గమనించాల్సిన విషయం, దేవుడు ఒక మనిషిని పిలిచి వెళ్ళి ఆ మనిషిని చంపు అని అన్నప్పుడు అది తప్పు కాదు. దేవుడు తప్పు చేయడు ఏ విషయంలో. కాబట్టి ఆ మనిషి పాపం చేసినందుకే చంపమని చెప్తూ ఉంటాడు. సో ఆ రకంగా ఆయన అప్పుడప్పుడు మనుషులను వాడుకొని న్యాయం చేస్తుంటాడు, ఈ లోకంలో మనుషుల ద్వారా న్యాయం చేస్తుంటాడు. కాబట్టి ఒకసారి మనం రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీసినట్టయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 13లో మన ఈ మొదటి 6 వచనాల్లో అసలు ఈ ప్రభుత్వాలు ఎక్కడి నుండి వచ్చాయో మనకు స్పష్టంగా ఉంటుంది. చూడండి, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారము ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తాము శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండ కోరితివా, మేలు చేయు, అప్పుడు వారి చేత మెప్పు పొందుకు. ఇక్కడ మనం చూస్తే, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరికయ్యే ఖడ్గము ధరింపరు. ఖడ్గము ధరింపరు అన్నది ఇక్కడ క్యాపిటల్ పనిష్మెంట్ అనమాట. అంటే అది చివరి తీర్పు అనమాట. ఇంకా మరణశిక్ష, మనుషులకు మరణశిక్ష విధించే అధికారం దేవుడు ప్రభుత్వాలకు ఇస్తున్నాడు. అది కూడా వాళ్ళు నీతి నిజాయితీలతో చేసినప్పుడే సరైన అధికారంతో వాళ్ళు చేసినట్టుగా ఉంటారు. కానీ మనకు తెలుసు మన ప్రభుత్వాలు కూడా చెడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, తప్పు చేస్తుంటారని. తప్పు చేసినప్పుడు దేవుడు చేయిస్తున్నాడని కాదు, తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పులు చేస్తున్నారు. కానీ దేవుడు ప్రభుత్వం అనేది ఒకటి ఉండాలి, మనుషులపై ప్రభుత్వం చేసి మంచి సమాజాన్ని ఏర్పరచుకోవాలి అన్నట్టుగా దేవుడు పెట్టాడు. వారి ద్వారా, అంటే ప్రభుత్వం ద్వారా అందరికీ మేలు జరగాలి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మరీ ఘోర పాపం చేస్తూ వెళ్తున్న వారిని ప్రభుత్వము వారికి మరణశిక్ష విధించినప్పుడు ప్రభుత్వం చేసేది దేవుని పని అనేది మనం మర్చిపోకూడదు. అయితే దేవుడు మాత్రమే చంపగలడు. దేవుడు ఎవరికి అధికారం ఇస్తే వారు మాత్రమే చంపగలరు, మిగతా వారికి ఆ అధికారము లేదు. అది మనము గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మూడవదిగా మనం ఏం చూసుకుంటామంటే, దేవుడు ఇచ్చేది ప్రతిదీ మంచిదే. ఎందుకంటే ఆయన మంచి అన్నదానికి మూలం కాబట్టి, సోర్స్ కాబట్టి. అయితే కొన్ని వచనాలు చూసుకుందాం మనము. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం.
7వ వచనం నుండి మనం గమనిస్తే, ఒక్క నిమిషం. అయితే క్షమించండి, కొద్దిగా తప్పు రిఫరెన్స్ రాసుకున్నట్టున్నాను. ఓకే, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అండి. సో మత్తయి సువార్తలో మరి మత్తయి రాస్తూ విషయాలు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకు వారికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున అని అంటూ ఇక్కడ గమనించిన 10వ వచనం ఏమంటాడు యేసు ప్రభు? మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఏమిస్తాడు? మంచి ఈవులను ఇచ్చున్నాడు. మనుషులమైన మనము చెడ్డవారమై ఉండి మన స్నేహితులకు, మన తల్లిదండ్రులకు, మరి చిన్నపిల్లలకు అందరికీ మంచి ఈవులు ఇద్దామని చెప్పేసి మనం ఆలోచిస్తున్నాం కదా. మరి అటువంటి స్థితి ఈ లోకంలో ఉన్నట్టయితే మరి మంచివాడైన దేవుడు ఇంకా ఎంత మంచి ఈవులను మనుషులకు ఇవ్వగలరు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. యాకోబు పత్రిక మనం తీసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ కొన్ని వచనాలు చూసుకుంటూ పోతాం మనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇక్కడ తండ్రి యొద్ద నుండి, పరలోకం నుండి ఏం వస్తుందంట? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును. సో దేవుడు వరాలు ఇచ్చే దేవుడు కదా. దేవుడు ఈవులను ఇచ్చే దేవుడు, గిఫ్ట్స్ ఇచ్చే దేవుడు. సో మంచివి ఇచ్చేవాడు. ఆయన దగ్గర నుండి చెడు ఏది రాదు. సో మనము అపోస్తలుల కార్యంలో కూడా చూస్తే పౌలు ఏం చెప్తాడంటే, ఈ దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఎండ, వాన ఇవన్నీ కలుగజేస్తున్నాడు. అందరికీ ఆహారాన్ని ఇస్తున్నాడు, అందరికీ గాలిని ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ రకంగా అందరికీ మంచి చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. కీర్తనకారుడు ఏమంటాడంటే 84వ కీర్తనలో 11వ వచనంలో, దేవుడు మేలు చేయక మానడు అని, మేలు చేయక మానడు. అటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. దేవునిలో సమస్త మంచి ఉన్నది. మంచి అనేది ఆయన నుండి మొదలవుతున్నది. మంచి అనే దాన్ని ఆయనే వివరిస్తున్నాడు ఏంటో అది. సో మంచి అంటే ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు చేసే ప్రతిదీ మంచిదే, దేవుడు మనకు ఇచ్చే ప్రతిదీ కూడా మంచిదే. మనము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీసినట్టయితే కొన్ని ఆలోచనలు ఇక్కడ మనం చూసుకున్నాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఇక్కడ మనం గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. 8వ అధ్యాయంలో 28వ వచనం నుండి మనం చూసినట్టయితే 28వ వచనం నుండి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఇవి. రోమిలకు రాసిన పత్రిక, రోమన్స్ చాప్టర్ 8, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను,
ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను. ఇది విశ్వాసుల గురించి రాస్తూ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎవరినైతే ముందుగా ఏర్పరచుకున్నాడో వారిని పిలిచి రక్షించుకొని క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారుస్తున్నాడు అంటున్నాడు. సో అక్కడ మనం చూస్తే 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి అయితే ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది అంటున్నాడు సమస్త విషయంలో. ఇంకొకటి ఏంటిదంటే, సమస్త మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాం అంటున్నాడు. వారి జీవితంలో ఏది జరిగినను కూడా అది వారి మేలు కొరకే జరుగుతున్నది అంటున్నాడు. మనుషులకు అప్పుడప్పుడు అర్థం కాదు, మనం ప్రేమించిన వారు చనిపోతే అది మనం మేలుకి ఎట్లా అవుతుంది, మన దగ్గరున్న అవి మనం కోల్పోతే అవి మన మేలు కొరకు ఎట్లా అవుతుంది మనకు తెలియదు. నలుగురు మనను మోసం చేసినప్పుడు అది మన మేలు కొరకు ఎట్లా అవుతుందో మనకు తెలియదు. యోసేపు గురించి అందరికీ తెలిసే ఉన్నది కదా, మన ఆదికాండంలో తన సొంత సహోదరులు తనను ద్వేషించి అమ్మివేస్తారు. చంపుతామని అనుకుంటారు కానీ అమ్మివేస్తారు, ఐగుప్తులోకి వెళ్ళిపోతాడు. అయినప్పటికీ వెనుకకు తిరిగి యోసేపు ఎలా స్పందిస్తాడు? మీరు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు అది మేలు కొరకే ఆడుకున్నాడు. సో ఒక విశ్వాస జీవితంలో ఏది జరిగినప్పటికీ అది వారి మేలు కొరకే జరుగుతుంది. అది కీడైనప్పటికీ, అది గాయమైనప్పటికీ, అది బాధ అయినప్పటికీ, నొప్పి అయినప్పటికీ, ఎటువంటిది అయినప్పటికీ అది వారి మేలు కొరకే దేవుడు దాన్ని వాడుకుంటాడనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు, సమస్తమైన నియంత్రణ. మన పరిస్థితులు మన చేతిలో లేకపోవచ్చేమో కానీ ఆయన చేతిలో ఉన్నాయని చెప్పేసి మనము మర్చిపోకూడదు. ఎంత మేలు చేస్తాడు. మనం ఏది జరిగినా కూడా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదని మనం చూసుకుంటున్నాం. ఆయన అనుమతి ఇస్తేనే మన జీవితంలో జరుగుతుంది కదా. కానీ ఎంత మేలు చేయాలని అనుకుంటున్నాం మనం ఒకసారి ఆలోచిస్తే కింద కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. ఇక్కడనే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 31వ వచనం నుండి చూస్తే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మన వైపు ఉన్నప్పుడు సాతాను కూడా మనను ఏమీ చేయలేడు. 32, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఆ శిలువలో బలియాగంగా ఇస్తున్నాడు. అంతకన్నా శ్రేష్టమైనది ఇంకేమైనా ఇవ్వగలుగుతాడా మనకు? అంతకన్నా శ్రేష్టమైనది ఇంకా ఏది లేదు చెప్పాలంటే. అతి శ్రేష్టమైన తన కుమారునే మన కొరకు ఇచ్చేస్తున్నాడు శిలువలో. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మనను మన పాపం నుండి రక్షించడానికి ఆ శిలువలో బలి అయిపోయాడు. అనుకోకుండా మరణించలేదు. రోమేలు బలవంతంగా తీసుకెళ్లి శిలువ వేయలేదు. అది దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు కూడా తను తాను అప్పగించుకున్నాడు సొంతంగా, బలవంతంగా కాదు. తన ఇష్టానుసారంగానే ఆ శిలువ ఎక్కాడు. మన కొరకు తన రక్తాన్ని ఇక్కడ చిందించాడు, తన దేహాన్ని విరగొట్టనిచ్చాడు, అవమానాన్ని పొందుకొని దేవుని యొక్క ఉగ్రతను అక్కడ అనుభవించాడు. మన కొరకు మరణించి తిరిగి 3వ దినము లేచాడు. అదంతా ఎవరి కొరకు చేశాడు? మన కొరకే. మనను మన పాపం నుండి రక్షించి మనకు మేలు చేయడానికే చేశాడు అదంతా. దేవుడు కూడా ఎందుకు పంపించాడు క్రీస్తును? అమ్మో ఈయన నా కుమారుడు, నేను పంపించను అని అనుకుంటే మనమందరము నిరీక్షణ లేని వారిగానే ఉండిపోతుంది. కానీ దేవుడు ఆయన కుమారుని కూడా వెనుతీయక మన కొరకు అప్పగించిన వాడైతే మిగతావన్నీ చిన్న చిన్న విషయాలు ఇవ్వడం, చిన్న చిన్న విషయాలు అవన్నీ, మంచి ఆరోగ్యము, ఈ లోకంలో కొద్ది సుఖము, ఇవన్నీ మనం ఆశిస్తుంటాం కదా. అవన్నీ చిన్న విషయాలు.
అవున్నా లేకున్నా క్రీస్తు మనకు ఉన్నాడు, దేవుడు మనకు ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్న ఆలోచన మనం ఎక్కువగా కలిగి ఉండాలి. చూడండి అయితే దాని తర్వాత 33వ వచనం నుండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడేవాడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవము నైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ప్రశ్నిస్తున్నాను. ఆ ప్రశ్నకు జవాబు ఏది కూడా మనను ఎడబాపు లేదన్నది, ఏది కూడా మనను క్రీస్తు నుండి వేరు చేయలేదన్నది. సాతాను సర్వశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాడు, తనకున్న శక్తితో ప్రయత్నిస్తూ ఉంటాడు మనలను దోషులుగా చూపించాలని చెప్పేసి. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తే మన వైపు ఉన్నప్పుడు ఎవరు మనం దోషులుగా చూపించగలుగుతారు? రక్షించిన క్రీస్తు మన వైపు ఉన్నప్పుడు నరకానికి ఎవరు మనం తీసుకెళ్ళగలుగుతారు? ఇంకా దేవుని నుండి ఎవరు వేరు చేయగలుగుతారు? ఎవ్వరు వేరు చేయగలరు. నిజంగా ఈ రక్షణ అనేది గొప్ప మేలు దేవుడు మనకు చేసేది. అది కొద్ది కాలం కాదు ఉండేది, శాశ్వత కాలం. ఎప్పటికీ మనల్ని ఎవ్వరు ఆయన నుండి వేరు చేయలేరు. అది అసలైన మేలు మనము పొందుకుంటున్నది. అది మర్చిపోకూడదు. మనం ఈ నెలకు కావాల్సిన ఆహారం కాదు అసలైన మేలు, ఈ సంవత్సరానికి కావాల్సిన జీతం కాదు అసలైన మేలు, ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన ఇల్లు కాదు అసలైన మేలు. శాశ్వత కాలమైన సన్నిధిలో నివసించడం అనేది అసలైన మేలు. దాని కొరకు మనం ప్రయాసపడాలి. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మనం ఎలా జీవించాలి కొన్ని వచనాలు మనం చూసుకొని ముగించేసుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుట. ఇక్కడ క్రీస్తు స్వరూపంలోకి మారడం అనేది మనము పొందుకోబోయే మేలు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా. అయితే అది ఎప్పుడు జరుగుతుందంటే మనము దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నప్పుడు. సో దేవుని చిత్తం గురించి ఇక్కడ ఏమన్నా రాస్తున్నాడంటే అది ఉత్తమమైనది అంటున్నాడు, మంచిది అని అంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే. సో మన జీవితంలో మంచి ఏంటో మనము కోరుకోవాలంటే ముందు దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనము జీవించినప్పుడు మన జీవితంలో మంచి జరుగుతుంది. ఇంకొకటి గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం ఒకసారి తీసుకున్నట్టయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం. ఇందాక మనం ఏం చూసుకున్నామంటే మనము క్రీస్తు స్వరూపంలో మారుతూ జీవించడం అనేది మన జీవితంలో మేలు అన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ 10వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకును చేరిన వారి ఎడలను మేలు చేయడం. మనం అందరికీ మేలు చేయాలి. ఎక్కడి నుండి మొదలెట్టాలి? దేవుని యొక్క సంఘము నుండి మొదలు పెట్టాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో మీరు అందరికీ మేలు చేయాలి, కానీ ముఖ్యంగా విశేషముగా అంటున్నాడు. విశేషముగా అనే పదం గమనించండి. ఇక్కడ ప్రాముఖ్యంగా ముందుగా మీరు విశ్వాస గృహమునకు, అంటే మీ సంఘంలో ఉన్న విశ్వాసులకు,
వారికి మేలు చేయడం మొదలుపెట్టండి. సో అక్కడ నుండి మొదలుపెట్టండి మీరు మేలు చేయడం అంటున్నాడు. చివరిగా 73వ కీర్తన. 73వ కీర్తన. ఆశ్చర్యం కదా, అనుకోలేదు చివరిగా ఈ కీర్తనతో ముగిస్తానని. మనం పొద్దున చదువుకున్నది ఇదే కీర్తనతో మనము ముగిస్తామని అనుకోలేదు. 73వ కీర్తనలో 25వ వచనము, 26వ వచనము, 28వ వచనం మనము చదువుకొని ముగించుకుందాము. ఇక్కడ చూడండి 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏదియు నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. 28వ వచనం. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణొచ్చి ఉన్నాను. ఇక్కడ ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడు ఒకసారి ఆలోచిస్తే, ఆకాశంలో నాకు ఎవరున్నారు నీవు తప్పిస్తే అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్తూ నా హృదయము నా శరీరము క్షీణించిపోయినను, నాలో బలం పోయినను నీ వైపే నేను చూస్తాను. నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా స్వాస్థ్యం. 28వ వచనం మొదటి లైన్ చూసినట్టయితే, నాకైతే దేవుని పొందు ధన్యకరము, దేవుని నుండి పొందు ధన్యకరము అంటున్నాడు. ఇక్కడ దేవుని పొందు అంటున్నాడు. సో మనం ఈవులు అనేది చూసి ఆలోచించినప్పుడు, వరాల గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని నుండి ఏం పొందుకుంటామా అని చూస్తున్నామా, లేదా దేవుణ్ణే స్వయంగా పొందుకుంటామా అని చూస్తున్నామా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినట్టయితే దేవుని నుండి వారికి ఏం లభిస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్పిస్తే వారు దేవుని జీవితంలో కలిగి ఉందామన్న ఆలోచన లేదు. దేవునితో ఆ వ్యక్తిగత సంబంధం కలిగి జీవిస్తామని లేదు. కాబట్టి క్రైస్తవులు, విశ్వాసులు దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే మనము ఆయనను కోరుకోవడం అనేది. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? మనము ఆయనను కోరుకోవడం. సో దేవుడిని నుండి వచ్చేటి చిన్న చిన్న విషయాలే మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే, కానీ దేవుడినే మనం పొందుకుంటే సమస్త మంచి ఆయనలో ఉన్నప్పుడు, మనం ఆయనను పొందుకున్నప్పుడు మనము పరిపూర్ణమైన మంచిని పొందుకుంటున్నాం. ఆయన మంచివాడు, ఆయన మన జీవితంలో ఉన్నట్టయితే సమస్త మంచి మనము పొందుకున్నట్టే. మనం ఆయనని ఎట్లా పొందుకోగలుగుతామంటే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ద్వారానే. విశ్వాసం మనకున్నట్టయితే దేవుడు మన జీవితంలో ఉన్నాడు. కాబట్టి ఆయనతో మన సహవాసంలో నడుచుకుంటూ, ఆయనే మనకు గొప్ప మేలు కాబట్టి ఆ మేలును మనం ఆనందిస్తూ మరి ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవిస్తాం. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో మీరు మంచివాడు, సమస్త మంచి మీలో ఉన్నదయ్యా. సమస్తాన్ని మంచిగా సృష్టించిన వాడు నీవే ప్రభా. మరి పాడైపోయిన ఈ లోకాన్ని మరొకసారి మంచిగా చేసేది నీవేనయ్యా. ఇదిగో పాడైపోయిన మా బ్రతుకులను చక్కబెట్టేది కూడా మీరేనయ్యా. పాపములు ఉన్న మమ్మల్ని ప్రభా మరి రక్షించి మీ దగ్గర చేర్చుకున్నారు. మీ గొప్ప మేలుతో నింపి మమ్మల్ని ఆశీర్వదించారు. మీతో ఆ సంబంధం కలిగి జీవించే వారిగా చేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారయ్యా. ఇంతకన్నా గొప్ప మేలు మా జీవితంలో ఇంకా ఏది ఉండదయ్యా. మీ హస్తంలో నుండి పొందుకునేవి చాలా చిన్నవయ్యా. మరి వాటిపైన మా దృష్టి ఎక్కువగా ఉంచకుండా దేవా మా కను దృష్టి మీ వైపు మలిచి మీతో సహవాసంలో మిమ్మల్ని ఆనందిస్తూ జీవించే వారిగా మా చేయమని వేడుకుంటాము. ఈ వారం అంతా ప్రభావం మేము ఈ లోకంలో జీవించుచుండగా మీరే మాకు తోడుగా ఉండండి. పాపంలో పడకుండా సహాయం దయచేయండి. మిమ్మల్ని ఆనందించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ మరొకసారి మా జీవితాలు మీ చేతులు సమర్పించుకుంటూ మరి ఈ యొక్క విన్న వాక్యాన్ని మా హృదయ లోతులో ఉంచి అది ఆశీర్వదించి అది ఫలించేటట్టుగా దీవించమని వేడుకుంటూ మా కొరకు ఆశీర్వలో ప్రారంభం పెట్టి తిరిగి లేచినప్పుడు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి.